మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కద్దరు చొక్కాలు వేసుకునే కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి కమిషన్లు వచ్చే పనులు చేయడంలో ఉత్సాహం చూపిస్తున్నారు కానీ అవి నేతన్న జీవితాలు బుగ్గిపాలవుతున్నా కూడా పట్టించుకోవటం లేదన్న దానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఈరోజు రాష్ట్రం అంతటా ఆత్మహత్యలు ఆకలి చావులు చేసుకుంటుంటే మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఓటాన్ బడ్జెట్ లో మరి ఈ రుణాల్ని మాఫీ చేయడానికి బడ్జెట్ ప్రవేశపెడతానని చెప్తున్న ఆయనకి అసలు మానవత్వం ఉందా అని ప్రశ్నిస్తున్నాం. సిరిసిల్లకెళ్ళి అక్కడ బాధలు తెలుసుకున్న ఆయన మనసు కరగలేదా అని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు మరి చేనేత సమస్యలను దూరం చేయడానికి మరి డిమాండ్లన్నింటినీ కూడా మరి అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఆ డిమాండ్లు మరి మద్దతు పలికించుకోవాలనుకుంటే మరి ఈ పోలీసులు ఆ అవినీతి ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలియజేసి అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఈ రోజు చేనేత కార్మికుల కోసం పోరాటం చేసే అందరి నాయకుల్ని మరి ఈ రోజు కష్టాల పాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా ఈ కాంగ్రెస్ నాయకులకి దున్నపోతు మీద వర్షం పడ్డట్టుందే తప్ప వాళ్ళ సమస్యల మీద అవగాహన లేదన్న దానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం కూడా లేదు. ఎందుకంటే నేత కార్మికులని ప్రేమ అని చెప్పి మరి సోనియా గాంధీ గారు నేత చీర కట్టుకోవడం, వైఎస్ గారు కద్దరు షర్ట్ వేసుకొని పంచ కట్టుకోవడం కాదు, వాళ్ళ జీవితాల్లో